प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम्। ఓం నమో దేవి సరస్వతి. హిందూ జనులందరూ కూడా పరాభవనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణానికై మనందరం కూడా ఎంతో శ్రద్ధాసక్తులతో ఆసీనులై ఉన్నాము. అందులో భాగంగా మొదటగా హైందవ సాంప్రదాయంలో యుగాది అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా యుగములు 4 యుగములు ఇక్కడ నుండే ప్రారంభమయ్యనే భావన చేత యుగాది దాన్ని ప్రభావం మొదలుకొని ఈ యొక్క పరాభవనామ సంవత్సరం వచ్చేసి 40వ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో 2 ఆయనములు 12 మాసములు. అదేవిధంగా తిథులు పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి, మళ్ళీ పునః శుక్లపక్షమందు పాడ్యం నుంచి మొదలుకొని అమావాస్య వరకు ఈ విధంగా సహజంగా చూసుకుంటాము. మరి ఈ యొక్క 4 హైందవ ధర్మంలో అత్యంత ప్రామాణికమైనటువంటివి వేదాలు, పురాణాలు. వాటితో పాటు జ్యోతిష్యాన్ని కూడా పంచమ వేదంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. జ్యోతిష్యం అనంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి శాంతిని నింపేటటువంటిది జ్యోతిష గ్రంథం. అందుకొరకే దీనిని 5వ వేదంగా శాస్త్రంలో చెప్పబడింది. ఆ యొక్క జ్యోతిష్యములో అతి ముఖ్యంగా చూడవలసినవి ఏమిటి అంటే మళ్ళీ పంచాంగం. పంచ అంటే 5, అంగములు అంటే భాగములు అని అర్థం. ఆ యొక్క పంచాంగంలో 5 భాగములు మేషరాశి వచ్చేసి మేషరాశిలో అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1 పాదము కలిపి మేషరాశి అవుతుంది. ఆ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. అదేవిధంగా మేషరాశి భగూటంలో రాశిచక్రంలో మొదటి రాశి. ఇందులో జన్మించినటువంటి వారు సాధారణంగా మంచి భూసురులు, అదేవిధంగా స్థిరచిత్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, అదేవిధంగా పసుపు. అదృష్ట సంఖ్యలో 9, 1, 3. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, గౌరవము 2, అవమానము 4. వీటి ద్వారా మన యొక్క ఈ సంవత్సరము ఏ విధంగా ఉందనే విషయాన్ని ఈ ఆదాయము, వ్యయము, గౌరవము, అవమానాన్ని బట్టి మనము అంచనా వేస్తూ వెళ్ళొచ్చు. అందులో భాగంగా మళ్ళీ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని నేను భగూటంలో రాశిచక్రంలో 2వ రాశి. ఈ యొక్క రాశి అధిపతి శుక్రుడు. వృషభ రాశికి సాధారణంగా శుక్రుడు ఉండడం వల్ల వీరు ఆర్థికంగా ఉన్నత కుటుంబాల్లో జన్మించడం కానీ, సినీ రంగాల్లో కానీ, అదేవిధంగా నృత్య ప్రదర్శనలో కానీ మంచి ప్రతిభను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో కృతికా నక్షత్రము 3 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు వస్తాయి. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఖ్య 6, 5, 8. ఈ యొక్క రాశి వారికి గురుడు తృతీయంలో వెళ్తాడు. ప్రస్తుతానికి ద్వితీయంలో ఉన్నాడు, కానీ ఈ యొక్క ద్వితీయంలో గురుడు ఉండడం వల్ల ధనలాభము, అదేవిధంగా కుటుంబంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా శనేశ్వరుడు లాభస్థానంలో ఉండడం ద్వారా చేపట్టినటువంటి సకల పనులన్నీ కూడా లాభదాయకంగా అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది.
ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు, అనుకూల ఫలితాలు, అననుకూల ఫలితాలు సంక్షిప్తంగా చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ రాశి వారులకు సానుకూల ఫలితములే గోచరించున్నాయి. ఆశించిన విధముగానే ప్రయత్నించు ప్రతి కార్యము సిద్ధించగలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగములందు మంచి గుర్తింపు లభించగలదు. శ్రమ అధికమగు ఉన్నను కార్యసిద్ధి లభించగలదు. ప్రతి పనియందు సంతృప్తికరమగు ఉండినను నిరంతరము ఏదో లభించాలని ప్రయత్నించి అవసరము లేని ఆందోళన కొని తెచ్చుకుంటుంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు అంటేనే కళలు, డబ్బులుంటే కొన్ని సందర్భాల్లో మంచి పనులకు వినియోగిస్తాము. కొన్ని పనులలో తెలిసి తెలియక ఆర్థిక లోటులను కూడా. మూడవది మిథున రాశి అధిపతి బుధుడు వైశ్య వర్గానికి చెందినటువంటి వారు. వీరు వ్యాపార రంగంలో మంచి ఫలితాలను చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా విద్యావేత్తలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు కూడా ఉండడం ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము 2 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదములు, పునరసు నక్షత్రము 3 పాదములు కూడా ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు ఆకుపచ్చ, పసుపు. అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఖ్యలు 5, 3, 6. ఈ యొక్క మిథున రాశి వారికి ప్రస్తుతము గురువు అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే జన్మతః ప్రస్తుతానికి గురువు అందులో ఉన్నాడు కాబట్టి గురుడు తన యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ ఉంటే అన్ని విధములుగా శుభ ఫలితాలనే ఇస్తాడు సహజంగా. కాబట్టి అదేవిధంగా శనేశ్వరుడు 10వ ఉంటున్నాడు కాబట్టి 10వ దశమ స్థానము. ఏ పని చేసినా కాస్త కష్టాన్ని ఎక్కువగా చేయవలసి ఉంటుంది. కష్టే ఫలి అని అంటారు కాబట్టి దశమ స్థానమందు శనేశ్వరుని యొక్క ప్రయాణం వల్ల చేసేటటువంటి ప్రతి పనిలో కూడా జాడ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసే పనిలో శ్రద్ధను వహించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, గౌరవము 1, అవమానము 7. ఈ యొక్క 4 విషయాలను చూసుకునేలా సహజంగా మిథున రాశి వారి యొక్క జాతకాన్ని సంక్షిప్తంగా అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మిథున రాశి వారి యొక్క ఫలితాలను ఈ సంవత్సరము ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని సంక్షిప్తంగా. చంద్రుడు స్త్రీ తత్వానికి చెందినటువంటి వాడు. ఈ యొక్క రాశికి ప్రస్తుతానికి గురువు 12వ ఇంట వ్యయంలో ఉన్నాడు. అదేవిధంగా శనేశ్వరుడు 9వ ఇంట ఉండడం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసినటువంటి పనులలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ వచ్చినటువంటి ధనమంతా కూడా తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి, చివరి స్థానం 12వ ఇంట ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా శనేశ్వరుడు 9వ ఇంట ఉన్నాడు. అదేవిధంగా పితృ తరపున అంటే తండ్రి తరపున ఉన్నటువంటి బాంధవుల తరపున కానీ, అదేవిధంగా పిన్నాన్నలు, పెదనాన్నలు కానీ వారి తరపున కాస్త కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి సహజంగా అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము పునరుసు నక్షత్రము 1వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశికి వస్తాయి. అందులో భాగంగా ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 11, అదేవిధంగా గౌరవము 4, అవమానము 7గా ఉంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసేటటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర లాభదాయకమైనటువంటి పనులలో డబ్బు విషయంలో జాగ్రత్త చాలా చాలా అవసరము. ఎందుకంటే ఆదాయం 2, వ్యయం 12, వ్యయము 11 వచ్చింది. ఎందుకంటే వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి దేవాలయాలకే భార్యాభర్తలే ఉంటారు. ఒకరు తెలియకుండా ఒకరు విరాళాలు ఇస్తుంటారు. మళ్ళీ వెళ్ళి బ్యాంకులో స్టేటస్ చూస్తే అందులో డబ్బులు తక్కువ అవుతాయి. మీకు తెలియకుండా మేము ఇచ్చినాం డొనేషన్, మాకు తెలియకుండా మీరు ఇచ్చినారనేటటువంటి సద్భావన కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రమో మనసో జాత మనకారకుడు. పౌర్ణమి నాడు చంద్రుని చూస్తే మనసు చాలా ఆహ్లాది. రాశులలో సింహము,
రాజు, అదేవిధంగా గ్రహాల్లో రవి రాజు. కాబట్టి ఈ యొక్క రాశిలోకి మఖా నక్షత్రము 4 పాదములు, ఉభా నక్షత్రము 4 పాదములు, ఉత్తరా నక్షత్రము 1వ పాదం వస్తుంది. ఈ యొక్క రాశి వారు సహజంగా చూడడానికి మంచి దేహ శౌర్యము, ఎత్తు ఆహార్యము కలిగి ఉంటారు. వారి యొక్క మాటలో కూడా గంభీరత, వ్యవహారంలో కూడా గంభీరమనేటటువంటిది సహజంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు వచ్చేసి ఎరుపు, కాషాయము, బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1, 4, 9. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి గురుడు 11వ ఇంట ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క సింహరాశికి ఈ సంవత్సరము గురుబలం ఉంది కాబట్టి ఏదైనా పనులను అనుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని 3 రకాలు ఉంటుంది. అష్టంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త చేసే పనుల్లో జాడ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరము ఫలితాలను చూసినట్టయితే ఆదాయము 7, వ్యయము 7, గౌరవము 5, అవమానము 5. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయ వ్యయములు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా గౌరవము అవమానం కూడా సమానంగా ఉన్నప్పటికీ ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం మాత్రమే గ్రహాల యొక్క గమనాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇంకా లోతుగా వెళ్తే చాలా రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి అనుకూలమైనటువంటి రంగులు ఆకుపచ్చ, తెలుపు. అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఖ్యలు 5, 6, 8. ఈ యొక్క కన్యారాశి వారికి గురుడు 10వ స్థానం నుండి సంచరించున్నాడు. అదేవిధంగా శనేశ్వరుడు 11వ ఇంట, శని 7వ ఇంట సంచారం చేయుచున్నాడు. ఈ యొక్క కన్యారాశిలోకి ఉత్తరా నక్షత్రము 3 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 2 పాదాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క నక్షత్రాల యొక్క జాతకులు అదేవిధంగా రాశి తెలిసిందే రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే ఆదాయము 8, వ్యయము 11, గౌరవము 3, అవమానము 3. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులను కాస్త జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారిన ఉన్నటువంటి జాతకులందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి తులాభారంలో వేస్తూ ఎవరైతే షావుకారులు జోక్తుంటారో అలాంటి వ్యవహార ధోరణి కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశిలోకి చిత్తా నక్షత్రము 2 పాదములు, అదేవిధంగా స్వాతి నక్షత్రములు 2 పాదములు, విశాఖ నక్షత్రం 3 పాదములు వస్తాయి. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు కూడా మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతుంటారు. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తుంటారు. చిత్ర పరిశ్రమలో కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. మంచి వర్చస్సు, అందము, అభినయము కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అదృష్టంగా కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు లేదా నీలము. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6, 5, 8. ఈ యొక్క రాశి వారికి 9వ ఇంట గురు సంచారం ఉంది కాబట్టి తండ్రి తరపున రావాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు తండ్రి తరపున స్థిర ఆస్తులు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఉంటే శుభ ఫలితాలను, శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. 9వ స్థానం పితృస్థానం కాబట్టి. అదేవిధంగా శనేశ్వరుడు వచ్చేసి 6వ ఇంట ఉన్నాడు. 6వ ఇంట కష్టస్థానం కాబట్టి ఎవరైతే తులారాశి వారు ఇప్పటి వరకు రుణములను పొంది అప్పులు చేసింటారో ఆ యొక్క రుణ విముక్తి జరుగును. అప్పులన్నీ కూడా తీరిపోవడానికి మంచి సమయం కాబట్టి ఆ యొక్క ప్రయత్నానికి అందరూ కూడా ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయము 14, గౌరవము 6, అవమానము 3. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం కంటే వ్యయము రెట్టింపు. చాలా రహస్య ధోరణి కలిగి ఉంటారు. మొండితనము, తను చెప్పిందే వేదము, తను పట్టిన కుందేలు 3 కాళ్ళు అనేటటువంటి ధోరణి ఉంటారు. వీరు సహజంగా మిలిటరీ రంగంలో, ఆపరేషన్ రంగంలో, అదేవిధంగా వైద్య వృత్తులలో ఆపరేషన్ చేసే డాక్టర్లు ఎక్కువ వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము.
ఈ యొక్క వృశ్చిక రాశి వారు బేసిక్గా భూసురులు, అధికంగా భూములు, వ్యవసాయ భూములు, ప్లాట్లు, రేషన్ రంగంలో అందిపుచ్చిన వారు ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు రంగు, అదేవిధంగా కాషాయ రంగు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్యలు 9, 1, 3. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా శనీశ్వరుడు 5వ ఇంట ఉన్నాడు. కాబట్టి 5వ ఇల్లు కుటుంబ స్థానం. కాబట్టి కుటుంబంలో కూడా మానసిక అస్థిరత, ఆందోళన, ఒత్తిడి ద్వారా హార్ట్ స్ట్రోకులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వచ్చేటటువంటి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 1వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు వస్తాయి. ఈ యొక్క కందాయ ఫలాలను ఈ రాశి వారికి చూసినట్టయితే ఆదాయము 11, వ్యయము 5, గౌరవము 2, అవమానము 6. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11 రూపాయలు వస్తే వ్యయం 5 రూపాయలు ఉన్నాయి. ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి కందాయ ఫలాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కేవలము ఈ యొక్క గోచార ఫలితాలను బట్టి అంచనా వేయడము. సంక్షిప్త రాశి వారు వీలైనంత వరకు మంచి ధర్మబద్ధులుగా ఉంటారు. అదేవిధంగా అధ్యాపక వృత్తిలో, ధర్మాచరణలో, సమాజంలో పరుల యొక్క హితాన్ని కోరేటటువంటి వారుగా ఉంటారు. వారి యొక్క ఆలోచనలు ఎల్లవేళలా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉంటుంది. వారు తప్పు చేయాలని ఆలోచన వచ్చినా కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ నీవు చేసేటటువంటిది తప్పు అని చెప్పుకోవడం ద్వారా వాళ్ళు వీలైనంత వరకు తప్పులను చేయరు. వీళ్ళు ఉన్నత స్థానాలలో, గురు స్థానాలలో ఉండడం అనేటటువంటి సహజంగా జరుగుతుంది. ఈ యొక్క రాశి అధిపతి గురుడు కాబట్టి ఎల్లవేళలా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులలో కూడా చాలామంది ధనుస్సు రాశి వారు ఉంటారు. ఎందుకంటే వారు ధర్మబద్ధంగా ఉంటూ లోకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా ధనుస్సు అంటేనే బాణము పైకి ఏ విధంగా వెళ్తుందో నాతో పాటు నా సమూహాన్ని, నా మిత్రబృందం కానీ, నా కుటుంబం కానీ, నా సపరివారం కానీ, నా దేశం కానీ అంతా ముందుకు వెళ్ళాలి, అది ఏ విధంగా ధర్మబద్ధంగా వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారిలో ముఖ్యంగా మూలా నక్షత్రము 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ యొక్క ధనుసు రాశి యొక్క కందాయ ఫలాలు చూసినట్టయితే ఆదాయము 14, వ్యయము 11, గౌరవము 5, అవమానము 6. ఈ యొక్క ధనుసు రాశి వారికి గురుడు ఈ సంవత్సరమున 7వ ఇంట ఉన్నాడు. అదేవిధంగా శనీశ్వరుడు 4వ ఇంట ఉన్నాడు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు పసుపు, క్రీము రంగు, అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఖ్య 3, 9, 1. ఈ యొక్క సంవత్సరము గురువు ప్రస్తుతానికి ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 3 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 2 పాదాలు రావడం జరుగుతాయి. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2గా ఉంది, వ్యయము 8గా ఉంది, గౌరవము 1, అవమానము 2గా ఉంది. ఈ యొక్క మకర రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి అనుకున్న ఆచార విచార వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశికి అనుకూలమైనటువంటి రంగులు నీలము, నలుపు, అదేవిధంగా అనుకూలమైనటువంటి సంఖ్య 8, 4, 6. ఈ యొక్క రాశి వారికి గురుడు 6వ ఇంట సంచారం చేయడం ద్వారా ఏ పని చేసినా కష్టం అనేటటువంటిది అతిగా చేయవలను, ఫలితాన్ని కాస్త అనుకున్నంత పొందడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది స్థానం ఖర్చు స్థానం. అదేవిధంగా ఈ యొక్క రాశిలోకి ధనిష్ట నక్షత్రము 2 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 3 పాదములు వస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క కందాయ ఫలాలు చూసినట్టయితే ఆదాయము 2, వ్యయము 8, గౌరవము 4, అవమానము 2. ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు నీలము, నలుపు, అదేవిధంగా అదృష్ట సంఖ్యలు 8, 4, 7. ఈ యొక్క కుంభరాశి వారికి
గురుడు పంచమ స్థానమందు సంచారం చేయుచున్నాడు. శనేశ్వరుడు ద్వితీయమందు సంచారం చేయుచున్నాడు. మొదటగా గురు యొక్క కృపచేత పంచమ స్థానం కుటుంబ స్థానం కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి వీలైనంత వరకు గృహములో కుటుంబములో మంచి అన్యోన్యత భావనలు ఏర్పడి సంతోషాలు విరాజిల్లుతాయి. అదేవిధముగా ద్వితీయమందు శనిరాశి వారు కూడా చాలా విద్యావంతులు, గుణవంతులు, సౌమ్యులు, సమాజానికి హితము చేయాలనేటటువంటి ఆచరణ కలిగి ఉంటారు. అదేవిధముగా రెప్పపాటులో అవతలి వారి యొక్క మనస్తత్వాన్ని కూడా కనుగొనేటటువంటి స్వభావము వారి యొక్క సొంతము, చాకచక్యత కూడా వారి యొక్క సొంతము. ఈ యొక్క మీనరాశి వారి యొక్క విషయాన్ని చూసినట్టయితే పూర్వాభాద్ర 1వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. ఈ యొక్క కందాయ ఫలాలు చూసినట్టయితే మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయము 11, గౌరవము 7, అవమానము 2. ఈ యొక్క సంవత్సరము గురువు మీనరాశి వారికి 4వ ఇంట సంచారం చేయుచున్నాడు. అదేవిధంగా శనేశ్వరుడు స్వక్షేత్రంలో సంచారం చేయుచున్నాడు. అదేవిధంగా మీనరాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు పసుపు, తెలుపు. అదేవిధంగా అదృష్ట సంఖ్యలు 3, 7, 9.